ఊహించండి, ఒక సాంప్రదాయిక భారతీయ కుటుంబం. బాలుడు పుట్టాడు. అబ్బాయి కదా, బలవంతుడై ఉండాలి, ఏడవకూడదు, డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడిపించాలి అని చిన్నప్పటి నుంచి మెదడులోకి నాటేస్తారు. బాలిక పుట్టింది. అమ్మాయి కదా, పాతివ్రత్యం, త్యాగం, సర్వసమర్పణ, ఇంటి గౌరవం కాపాడాలి. ఈ రెండు సందేశాలు కూడా ఒకే పితృస్వామ్య వ్యవస్థ నుంచి వస్తాయి. ఫలితం ఏమవుతుంది? పిల్లలు తమ భావోద్వేగాలను అణుచుకుంటారు. కోపం, భయం, విషాదం ఏదైనా వ్యక్తం చేస్తే అబ్బాయిలు ఏడవరు, అమ్మాయిలిలా మాట్లాడకూడదు అని ముద్ర వేస్తారు. ఈ అణచివేత దీర్ఘకాలికంగా డిప్రెషన్, యాంగ్జైటీ, భావోద్వేగ సమస్యలకు దారితీస్తుంది. శాస్త్రీయ ఆధారాలు. ఏమీ స్టెరియోటైప్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. గ్లోబల్ ఎర్లీ అడాలసెంట్ స్టడీ WHO మరియు జాన్స్ హాప్కిన్స్ 2017 10 నుండి 11 ఏళ్లలోనే రిజిడ్ జెండర్ నార్మ్స్ పిల్లల్లో స్థిరపడతాయి. ఇవి టీనేజ్లో డిప్రెషన్, హింస, సూసైడ్ రిస్క్ను పెంచుతాయి. బాలురు టఫ్ అయి ఉండాలని, బాలికలు అందంగా లొంగదీసుకునేలా ఉండాలని నేర్చుకుంటే వారి జీవితాలు హింస, యాంగ్జైటీతో నిండిపోతాయి. ఫాక్సెట్ సొసైటీ